హలో అండి, నేను మీ స్వప్న. ఈరోజు రెసిపీ మటన్ మామిడికాయ. మటన్ మామిడికాయని నేను మీకు సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తానండి. కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి. ఈ మటన్ మామిడికాయ చాలామంది చేస్తారు, కానీ మామిడికాయ అనేది ఎక్కువైందనుకోండి మటన్ టేస్ట్ అస్సలు బాగోదు. చాలా చిరాగ్గా అనిపిస్తుంది తినాలన్నా. కాబట్టి ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నింటినీ ఒక్కసారి వేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వేసుకొని దీని అంతటిని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు ముందే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మరలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయ, టమాటా అంతా బాగా చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి కొంచెం అంత కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. తర్వాత ఇందులో 1/2 కేజీ మటన్ వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి నీరు ఇంకేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. తర్వాత మీకు రుచికి సరిపడట్టు కారం 2 గ్లాసుల వాటర్ వేసి హై ఫ్లేమ్ పెట్టుకొని ముక్క అనేది 80% ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా. తర్వాత ఒక హాఫ్ ముక్క మామిడికాయ ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ మటన్ మామిడికాయ కూర రెడీ అండి. మరలా చెప్తున్నానండి, మటన్ మామిడికాయ అనేది తక్కువగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువగా అయితే అస్సలు బాగోదు. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.